హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి చల్ల పునుగులు అయితే చేసి చూపించబోతున్నా అండి. అలాగే పుట్నాల చట్నీ కూడా చేసి చూపించబోతున్నా. దీని కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ఇలా చల్ల పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బయట బండి మీద చట్నీ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఈ చట్నీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగైతే వేసుకోవాలండి. అలాగే 1½ కప్ మైదా అయితే వేసుకోవాలండి. నేను ఈ విధంగా ఏమన్నా ఉంటాయని చెప్పేసి జల్లించుకుంటున్నా అండి. జల్లించుకోవడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటుందండి. చాలా ఫ్లఫీగా వస్తాయి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. మనం ఇది ఎంత ఎక్కువగా బీట్ చేసుకుంటే అంత మంచిదండి. చాలా టేస్టీగా వస్తాయి మనం బీట్ చేయడం వల్ల. ఇప్పుడు మనం చూసుకుంటూ వాటర్ వేసుకుని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలండి. మీరు దీనికోసం పుల్లటి పెరుగు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. కుకింగ్ సోడా చూసి వేసుకోండి. ముందు కొంచెమే వేసుకొని కలుపుకోండి. మీకు అంతగా కావాలంటే తర్వాత వేసుకొని కలుపుకోవచ్చండి. మీకు పునుగులు అనేవి ఉబ్బట్లేదంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చండి. కొంచెమే వేసుకోండి కుకింగ్ సోడా. ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఎంత బీట్ చేసుకుంటే ఎంత బాగా వస్తాయండి. ఇలా బీట్ చేసుకుని ఈ విధంగా సాగాలి పిండి అనేది మనకి. ఇలా పెట్టుకుని మూత పెట్టి 2 గంటలైనా నాననివ్వాలండి. మూత పెట్టేసి బాగా పులవనివ్వాలి. అప్పుడే మనకి ఫ్లఫీగా చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం చట్నీ కోసం అయితే చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 5 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఈ విధంగా తాలింపు అయితే వేసుకోవాలండి. అంతే అండి, పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది. బయట ఎలా ఉంటుందో చట్నీ కూడా అదే విధంగా ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను 2 అవర్స్ తర్వాత చూపిస్తున్న పిండి నాకు చాలా బాగా పొంగిందండి. ఇప్పుడు మనం వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలండి పునుగులు. అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని పునుగులు వేసుకోవాలండి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి పునుగులు వేసుకోకూడదు. త్వరగా ఓ పక్క బాగా వేగిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టుకుని పునుగులని వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే అది వన్ సైడే కాలుతాయి కాబట్టి. ఇలా గరిటెతో తిప్పుకోవడం వల్ల మొత్తం కాలుతాయండి. మీ దగ్గర జల్లెడ గరిటె ఉంటే జల్లెడ గరిటెతో తిప్పుకోండి. నా దగ్గర అయితే లేదు, నేను మామూలు గరిటెతోనే తిప్పుతున్నాను. ఈ విధంగా తిప్పుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. పునుగులు వేసేటప్పుడు మాత్రం గ్యాస్ మట్టుకి సిమ్లోనే ఉండాలండి. తర్వాతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం పునుగులన్నీ స్లోగా వేసేసుకోవాలి. మీకు కొంచెం పిండి గట్టిగా అనిపించినట్లయితే మీరు వాటర్ అయితే కలుపుకోండి. కొంచెం మీరు నార్మల్ పెరుగు కనుక వేసుకున్నట్లయితే మీరు ముందే కలుపుకొని 4 గంటల వరకు పిండి అనేది పులవనివ్వాలండి. అప్పుడే మీకు ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి పిండి అనేది. మీరు పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే 1-2 గంటలు నానితే సరిపోతుందండి. పిండి పులిస్తే సరిపోతుంది. అన్నీ ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చిట్టి చిట్టి పునుగులు అయితే వేసుకోవాలి. మనకి సోడా వేసాం కాబట్టి అవి బాగా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ ఇదే విధంగా వేసుకుని గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి, చల్ల పునుగులు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చాలా సాఫ్ట్గా పొంగుతూ వచ్చాయండి. దీని కాంబినేషన్ పుట్నాల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ బయట ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.